మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బాంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చోటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజ్జ లేకుండా సరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, ఇంటి దగ్గరకు ఏర్పాటు చేయడం వాక్య భాగము లెంటులోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ఆది కాండము 3వ అధ్యాయము 1 నుంచి 24 వచనాలు ధ్యానం చేసుకున్నాము. లెంటులోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ఆది కాండము 3వ అధ్యాయము 1 నుంచి 24 వచనములు ఈ విధంగా రాయబడినవి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని మాటల చేత, దేవుని వాక్కు చేత, దేవుని యొక్క ఉద్దేశాల చేత మానవుడు జీవిస్తున్నాడు. అంటే సమస్త సృష్టిని కలుగజేసిన సర్వశక్తి గల దేవుడు ఆయన కలుగజేసిన యావత్తును బట్టి తన స్వారూప్యంలో తన పోలిక చొప్పున నరులను చేసి మరి వారిని భూమిని ఫలింపజేసి అభివృద్ధి పొందింపజేసి విస్తరింపజేసి ఆశీర్వదించాడు. అయితే ఇక్కడ ఆది తల్లిదండ్రులైన వారిని మరి అపవాది సాతాను ఏ విధంగా మరి నాశనానికి నడిపిస్తుందో మనం చూడగలం. ఇక్కడ దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదే ఉండను అంటున్నాడు. అంటే దేవుడు కలుగజేసిన ఈ సమస్త జంతువుల్లో ఈ సర్పం అంటే పాము చాలా యుక్తిగా అంటే తెలివిగా మరి నడుచుకునేదై ఉన్నది అనే విషయాన్ని చెప్తూ అది ఆ స్త్రీతో ఇది నిజమా అంటుంది. ఎవరితో? ఆదాము యొక్క భార్య అయిన హవ్వతో. అంటే ఇది నిజమా అంటే ఏంటి? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. ఏమంటుంది? దేవుడు ఒకవేళ మీకు ఏమన్నా ఈ తోట చెట్లో ఏదైనా ఫలాలు తినకూడదని మీకు ఏమన్నా దేవుడు చెప్పాడా అని ఒక ప్రశ్న ఆ సర్పము మరి ఆ స్త్రీతో ఆదాము యొక్క భార్య అవ్వతో మాట్లాడినప్పుడు అందుకు స్త్రీ అవ్వ అంటుంది, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు, ఏ అభ్యంతరం లేదు, తినవచ్చు. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పంతో నేను. అయితే దేవుడు ఏం చెప్పాడంటే అన్నీ తినచ్చు, అయితే ఈ తోట మధ్యలో ఉన్న చెట్లు ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి తినొద్దు, అవి ముట్టద్దు, అవి తింటే మీరు చనిపోతారు అనే విషయాన్ని దేవుడు చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియననియు స్త్రీతో చెప్పింది. అయితే ఈ సర్పము అపవాది ఏం చేసిందంటే ఆ స్త్రీతో అంటుంది, లేదు అవి తినడం వల్ల మీకు దేవతలలాగా మీరు మార్చబడతారు, ఆ విధంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి అవి తినొద్దన్నారు అని చెప్పి మరి చాలా అంటే యుక్తిగా, అంటే ఈ సర్పము యుక్తి కలిదని చెప్పి మొదట ఏదైతే మనకు రాయబడిందో ఆ యుక్తిగా మాట్లాడుతుంది. ఏమని? స్త్రీ ఆ వృక్షఫలమును ఆహారముకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. ఇక్కడ ఈ హవ్వ ఏం చేసిందంటే ఈ యొక్క సర్పము యొక్క మాటలు విని లేదు మీరు చావనే చావరు, అవి తిన్న తర్వాత మీ కళ్ళు తెరవబడతాయి, మీరు చాలా దేవతల వల్ల అయిపోతారు అని చెప్పడంతో ఆశ కలిగిన ఆ స్త్రీ వాటిని ఏం చేసిందంట, ఆ వృక్షఫల ఆహారానికి మంచిది అనుకుంది. దేవుడు తినొద్దంటే స్త్రీ మంచిది అనుకుంది. కన్నులకు అందమైనది అంది, చూడడానికి అందంగా ఉంది అంటుంది. వివేకం ఇచ్చి రమ్యమైనది ఉండుట అంటే వివేకం అంటే తెలివి విజ్ఞానాలను తెలియజేసేదే ఉందని చెప్పి అనుకుంటూ చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని
తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. మరి అది తీసుకుంటాము తినటము తను తినటమే కాదు, తీసుకెళ్ళి తన భర్త కూడా ఫలాలు ఇచ్చింది, అతడు కూడా తిన్నాడు. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. మరి అపవాది చెప్పినట్లుగానే వారి కన్నులు తెరవబడ్డాయి. అయితే వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకుని, ఎప్పుడైతే ఈ యొక్క కళ్ళు తెరవబడ్డాయో వారు దిగంబరులుగా ఉన్నారని గమనించుకుని, అంటే ఏంటి, అంతవరకు దేవుని యొక్క సన్నిధిలో దేవునితో ఉన్న వారు అపవాది మాటలు విని అపవాది యొక్క తలంపుల చేత ఆ ఫలాలు తిని మరి పాపం చేసి మరణాన్ని కొని తెచ్చుకుంటూ వారి యొక్క స్థితిగతులు ఏమైనా గుర్తు చేసుకున్నారు. అయితే స్త్రీ ఆ వృక్షఫలం ఆహారం మంచిదని చెప్పినప్పుడు దానికి ఇష్టపడ్డారు. అయితే అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కుట్టి తమకు చొక్కాలుగా చేసుకుంది అంట. అంటే దేవుడు ఏం చేశాడు, ఇక్కడ వారిని ఏదైతే చేయొద్దన్నారో దాన్ని తిరస్కరించారో, తిన్నారో, వారి పాపం బయటపడ్డది, వారి స్థితి ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ దేహాలను కప్పుకోవడం కోసం అంజూరపు ఆకులను కుట్టుకుని వాటిని కచ్చడములుగా చేసుకుని అంటున్నారు. చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచు దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనిరి. ఇక్కడ వారిద్దరూ మరి సాయంకాల సమయాన వారు విహరిస్తున్న సమయంలో దేవుడైన యెహోవా పిలిచినప్పుడు ఆ స్వరాన్ని విన్నారు, కానీ ఆ స్వరానికి విని వారు బయటకు రాక మరి వారు దాక్కున్న పరిస్థితి. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవుడైన యెహోవా స్వరం విని దేవుని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా అంటున్నాడు. అంటే ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకని, ఆజ్ఞాతిక్రమం చేశారు, పాపం చేశారు, పాపం వల్ల వచ్చే జీతం మరణాన్ని కలిగి ఉన్నారు ఇప్పుడు. అయితే దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు? నేను మళ్ళీ దేవుడు అంటున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి దేవుడు పిలిచినప్పుడు అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటుని అంటున్నాడు. రావదేమంటున్నాడు, నువ్వు పిలిచేటప్పటికి నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి అందుకుని దాక్కుంటున్నాను. అంటే తాను ఫలాలు తిన్నాడన్న విషయం దేవుడు తెలుసుకుని అందుకంటాడు, అందుకు ఆయన, నీవు దిగంబరిగా అని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అయితే నీవు దిగంబరిగా ఉన్నావు, నీకు ఎలా తెలిసింది? నేను తినొద్దన్న ఫలాలు నువ్వు తిన్నావా అని చెప్పి దేవుడు అతను ప్రశ్నించినప్పుడు అందుకు ఆదాము, నాతో కూడా ఉన్నటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినంటున్నాను. అప్పుడు ఆదాము అంటున్నాడు, అయ్యా, ఎవరైతే నువ్వు నాకు స్త్రీని ఇచ్చావో ఆ స్త్రీయే ఆ వృక్ష ఫలాలు కొన్ని తను తిని నాకు ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను అని చెప్పి ఆ స్త్రీ మీదకి తన యొక్క నేరాన్ని మోపుతున్నాడు. అయితే అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అడుగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నాను. స్త్రీని దేవుడు అడిగితే ఆ స్త్రీ అంటుంది, అవ్వ అంటుంది, లేదు లేదు, ఆ సర్పం నన్ను మోసం చేసింది, అది మోసం చేయబట్టి నేను తిన్నానని చెప్పి చెప్తుంది. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీవు నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అంటున్నాడు. అయితే అంతవరకు మరి అది మామూలుగానే ఉండే జీవి. అయితే ఎప్పుడైతే ఆ విధంగా చేసిందో దాన్ని గమనించిన దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఈ విధంగా వాళ్ళకి చేసిన పాపాన్ని బట్టి అన్యాయాన్ని బట్టి దేవుడైన యెహోవా అంటున్నాడు, అందుకు నీవు ఏమంటున్నాడు, సర్పముతో నీవు దీన్ని చేసినందుకు పశువులన్నిటిలో ఉన్న జంతువులన్నిటిలోకెల్లా భూజంతువులన్నిటిలోకెల్లా నీవు శపింపబడిన దానవై అంటున్నాడు. అంటే నీకు సరైన విలువ లేదు అనే విషయాన్ని దేవుడు అక్కడ గుర్తు చేసి అంటున్నాడు, నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అన్నాడు. అంటే ఇది ఏమవుతుంది, అది ప్రాకుతూ అదే విధంగా జీవిస్తూ ఆ యొక్క మట్టినే తింటూ ఉంటుంది అనేది దేవుడు అక్కడ దాన్ని గుర్తు చేశాడు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అంటే స్త్రీ ఎలాగైతే ఇక్కడ ఆ పాపంలో పడిపోయిందో ఆదాము యొక్క భార్య అవ్వ మరి దాన్ని గుర్తు చేస్తూ మరి శపింపబడిన ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి ఆ యొక్క సర్పము ఎలాగైతే మరి
ఆహారం కోసం ప్రాకుచూ అది ఆ విధంగా కఠినమైన పరిస్థితుల్లోకి ఏర్పరిచిపోయిందో, అలాగా మరి స్త్రీకి కూడా కఠినమైన పరిస్థితులు ఉంటవి అనే విషయాన్ని దేవుడైన యెహోవా గుర్తు చేశాడు. అందుకనే వైరము కలుగు చేసేదను అంటున్నాడు. అంటే వారి యొక్క ఆరోగ్యాలు, వారి యొక్క స్థితిగతులు మరి సమాధానంగా ఉండవు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని దేవుడు గుర్తు చేశాడు. ఆయన స్త్రీతో నీ ప్రసవం, నీ ప్రయాసమును, నీ గర్భవేదనయు నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కొందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. అయితే ఈ స్త్రీ యొక్క సర్పం మాట విన్నందువలన మరి ఆ స్త్రీతో దేవుడైన యెహోవా అంటున్నాడు, నీవు ప్రయాసపడి, అంటే నీ యొక్క ప్రయాస అంటే నీ కష్టం చాలా ఇబ్బందికరంగా గర్భఫల విషయంలో నువ్వు ఎలా ఉంటావు అంటాడు, ప్రయాసము అంటాడు. ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించేదను అంటున్నాడు దేవుడు. అంటే అది వేదనతో కూడిందిగాను, ఇబ్బందికరంగాను, సుఖం లేనిదిగా ఉంటుంది నీకు ఈ పరిస్థితి అనే విషయాన్ని దేవుడు అక్కడ గుర్తు చేసి, నీకు అంటే నీ భర్త నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలుబడి చేయును అంటున్నాడు. అంటే నీ భర్త మీద నీకు ప్రేమ పుట్టించి, అతని మీద నీకు వాంఛ కలిగించి, అతని మీద ఏలుబడి, అంటే నీ మీద అతడు మరి అధికంగా ఉంటాడు, అంటే అధికమైన ఆలోచన కలిగి ఉంటాడు అన్నట్టుగా దేవుడు అక్కడ చెప్పాడు. ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించినది వృక్షఫలము తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీ దాని పంటను తిందువు అంటాడు. కాబట్టి నీవు నా మాట వినకుండా మరి ఆ యొక్క అపవాది యొక్క సర్పము యొక్క మాట విని తినవద్దన్న పన్ను తిన్నావు కాబట్టి నీవు ఇక్కడి నుంచి శ్రమ తప్పదని చెప్పి దేవుడు అంటున్నాడు. అందుకంటున్నాడు, నేను తినవద్దన్నది నువ్వు తిన్నావు కాబట్టి నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడిందండి. అంటే ఆదామును బట్టి నేల ఇక్కడ ఏమైంది, శపింపబడింది. ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములు అంటాడు. అంటే నీ కష్టాన్ని, నీ శ్రమని నువ్వు ఓర్చుకుని ఆ ప్రకారం నువ్వు జీవించకపోతే నీకు జీవనం లేదని చెప్పి దేవుడు చెప్తుంటున్నాడు. దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు ఒలిపించును, పొలములోని పంటను తిందువు అన్నాడు. అంటే అది నువ్వు సేద్యం చేసుకోవాలి, కష్టపడాలి, శ్రమించాలి, లేకపోతే నీకు ఆహారము దొరకదనే పరిస్థితిని దేవుడు అక్కడ గుర్తు చేశాడు. నీవు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలాగనగా నేల నుండి నీవు తీయబడితివి గనక నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పును. కాబట్టి ఏ నేల నుంచి అయితే నువ్వు తీయబడ్డావో, ఏ మన్ను నుంచి అయితే నువ్వు చేయబడ్డావో, తిరిగి మన్నైపోయే వరకు, అంటే మరణించే వరకు కూడా నీ స్థితి చాలా వేదనకరంగా ఉంటుంది అనే విషయాన్ని దేవుడైన యెహోవా గుర్తు చేశాడు. ఆదాము తన భార్యను హవ్వను అని పేరు పెట్టాను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఇప్పుడు తన భార్య ఉంది కదా, ఆ స్త్రీకి హవ్వ అని పేరు పెట్టాడు. పెట్టిన తర్వాత ఎలాగనగా ఆమె జీవము కలిగిన ప్రతి వానికి తల్లి అంటాడు. అంటే ఈ లోకంలో జీవించే ప్రతిదానికి ఆమె ఒక తల్లి లాంటిది కాబట్టి హవ్వని అక్కడ నామకరణం చేసినట్లుగా దేవుడు చెప్తున్నాడు. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొలగించాను అంటాడు. అయితే అక్కడ దేవుడు ఒక బలి నర్పించి ఆ బలి ద్వారా వారికి వస్త్రాలు, ఆ గచ్చ అక్కడ వారికి కప్పుకోవడానికి ఒక చర్మపు చొక్కాయలను వారికి మరి దేవుడు అందించినట్లుగా మనం చూడగలం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యను గనుకబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతన్ని ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను. అయితే ఇక్కడ ఇతడు ఈ విధంగా పాపం చేశాడు, చేయొద్దన్న పని చేశాడు కాబట్టి ఒకవేళ మళ్ళీ అతడు చేయి చాపి ఆ జీవవృక్ష ఫలాన్ని కూడా తింటాడేమో, అది తింటే కనుక అతడు జీవిస్తాడు కాబట్టి పాపంలో మరణంలో ఉన్నాడు కాబట్టి అతడు ఇక్కడ ఉండడం మంచిది కాదని చెప్పి దేవుడు తలంచి అతని నుంచి పంపివేశాడు. ఎక్కడికి? దేవుడైన యెహోవా అతన్ని ఏ నేల నుండి తీయబడనో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోట నుండి అతన్ని పంపివేశాడు. ఆ ఏదేను వనం నుంచి అతను పంపివేశాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షములకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టును. అయితే అతడు మరలా తిరిగి ఈ యొక్క ఏదైనా వనం వైపు కానీ ఆ తోటలను తూర్పు వైపు ఉన్న ఆ కెరూబుల వద్ద కూడా రాకుండా
మరి ఖడ్గజ్వాలను దేవుడు అక్కడ అతనికి అడ్డుగా ఉంచి ఉన్నాడు. అంటే జీవవృక్షమును పొంది మార్గమునకు కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టను. అంటే తిరిగి అతడు పాపములో ఉన్నాడు కాబట్టి ఆ పాపం నుండి విడిపింపబడే వరకు అతడు దాని వద్దకు రావడానికి అవకాశం లేదనే విషయాన్ని దేవుడు అక్కడ గుర్తు చేశాడు. అంటే మనము చేసిన అతిక్రమాలు, మనం చేసిన పాపాలు నేడు మనకి మరణానికి, శాపానికి నడిపించినాయి. ఆది తల్లిదండ్రులు మరి దేవుని మాటను తిరస్కరించారు, వాక్యాన్ని విసర్జించారు, వాక్యానుసారంగా జీవించక వారు చేసిన పనిని బట్టి అక్కడ వారు శిక్షకు గురయ్యారు. కాబట్టి నేడు ఆ పాపం మానవుని మీద ఏలుబడి చేస్తుంది. అయితే ఆది తల్లిదండ్రులు చేసిన పాపం నుండి విడిపించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించి ఆ కుమారుని ద్వారా మనకి ఆ పాప క్షమాపణ విడుదల చేసి ఆ కుమారుని రక్తం చేత మనకి విమోచన అనుగ్రహించి నేడు మనము ఆయన మాటల చేత జీవిస్తూ ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో ఆ ఇచ్చిన దాన్ని బట్టి మరి ఆయనతో జీవించడానికి కావాల్సిన సిద్ధపాటు మనందరము కలిగి ఉండాలని ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన ఆది తల్లిదండ్రులను నీవు సృష్టించి నీ స్వారూప్యంలో నీ పోలిక చొప్పున వారిని నిర్మింపజేసి అయా సమస్తమైన వాటిని ఇచ్చి సంతోషంతో ఆనందంతో ఉండడానికి ఇచ్చిన నీ కృపకై వందనాలు. అయితే నాయన మరి వారు అక్రమమును పాపమును చేసి అపవాది యొక్క మాటలకు లోబడి అయా నీవు చేయవద్దన్న పని చేసి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. తద్వారా నాయన వారు ఆ యొక్క ఏదైనా వనం నుంచి వారు బయటకు మరి పంపివేయబడిన పరిస్థితులు ఏర్పడినవి. కాబట్టి నాయన మరి శ్రమతోనూ ప్రయాసతోనూ మరి నాయన ఆదామును తన భార్యను మరి జీవించవలసిన పరిస్థితులు ఏర్పడినవి. అయితే నాయన అట్టి పరిస్థితుల నుంచి నీవు నీ బిడలైన వారిని కాపాడుతూ సంరక్షిస్తూ నాయన ఏ పాపమైతే మానవుని మీద ఏలుబడి చేయొచ్చుందో ఆ పాపం విడిపించడానికి నీవు శరీరధారిగా మా మధ్యకు నివసింపజేసి ఉన్నావు. కాబట్టి నాయన క్రీస్తు యేసును బట్టి, క్రీస్తు యేసు మార్గాన్ని బట్టి మేము నీ ద్వారా మేము పొందుకున్న యొక్క రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణ యందు మేము నిలిచినట్లు జీవించినట్లు నీ సహాయం దయచేయండి. ప్రత్యేకించి నాయన హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద పడి ఉన్న వారిని ముట్టండి, లేవనెత్తండి. తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి, ధైర్యపరచండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యం ముందు చెరగలందులో కట్టి కృప దయచేయమని, నేను దీవెనలతో నింపమని, నీ రాకడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక మనం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా వందన మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించము. శోధనలో తేకాశలను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి, ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.